హలో 4 3 2 1 మన మాట మంచి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్టూడియోలో ప్రముఖ డాక్టర్ శాంతి స్వరూపు ఇక్కడ ఉన్నారు. అందరూ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటారు. ఈయన మాత్రం వ్యాక్సినిస్ట్ కాబోయి టెక్నాలజిస్ట్ అయ్యారు. సైకాలజిస్ట్. సారీ సార్. డాక్టర్ గారిని కాల్ చేయాలంటే వ్యూవర్స్ మీరు 2233445556 కాల్ చేయండి. డాక్టర్ గారు చెప్పండి. మనం మొదటి కాల్ తీసుకునే ముందు నాకు చిన్న సందేహం. మళ్ళీ మధ్య ఒక కొత్త సైకిల్ కొన్నాను. అది ఎక్కి తొక్కుతుంటే కరకరా కిరకిరా అని శబ్దం వస్తుంది. ఎందుకంటారు? సైకిల్ అవును అవును. ఏం చదువుతున్నా? 10th క్లాస్ 10 times ఫెయిల్ సార్. అలా పెద్ద అచీవ్మెంటే చెప్పవచ్చుగా. మా కిటికీలు మాకు ఉంటాయి సార్. కిటికీలో చెప్తానా? సైకాలజిస్ట్ అంటే సైకిళ్ళు స్కూటర్లు బాగా చేసేవాడు కాదు, మనుషుల మానసిక స్థితిని తెలుసుకునేవాడు. అలానా? సార్ సరే సార్, మనకు మొదటి కాల్ వచ్చినట్టుంది. స్టార్ట్ చేద్దామా? హలో హలో. థ్యాంక్ యూ. నన్ను గుర్తుపట్టారా? నేను సార్ పోసాని గారా? డిస్టిల్లో డిష్లో ఏమైనా మిగిల్చారా లేదా? వారు సార్, నేను ప్యూర్ వెజిటేరియన్ అండి. మందు తాగేటప్పుడు తప్ప అస్సలు ముట్టనండి. ఇంతకీ మన గెస్ట్ ఎవరు ఈరోజా? మన గెస్ట్ సైకో. సైకాలజిస్ట్. సారీ అండి. కోసాని గారు సార్, మీకేమో ప్రశ్నలు ఉన్నాయన్నారు కదా, మన డాక్టర్ గారు రెడీగా ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నా పేరు కోసాని మురళీకృష్ణ అండి. పొద్దుగా అందరు ఇక్కడ మెంటల్ కృష్ణ గారు అంటుంటారండి. హలో కోసాని గారు, బాగున్నారా? ఏంటి ప్రశ్న ఏదో అడగండి. డాక్టర్ గారు, ఈ మధ్య నాకు చాలా కోపం వస్తుందండి. అందరి మీద అరుస్తుంటాను. ఈ మధ్య ఆవిడ మీద అరిస్తే తాను పుట్టింటికి వెళ్ళిపోయిందండి. దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందంటారా? లేదండి, ఇది మెడికల్ ఫీల్డ్లో ఎమోషనల్లీ ఇంప్రెసివ్ సోషియో ఫ్యాంటసీ అంటారు అన్నమాట. ఓ ఫ్యాంటసీనా? అంటే ఇది పెద్ద రోగం కాదనమాట. ఆ పేరు లేదమ్మా, ఇది చాలా మందిలో ఉండే అది చిన్న లోకం అన్నమాట. దీన్ని అరికట్టడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. అంటే ట్రీట్మెంట్ ఉందన్నమాట. బ్రహ్మాండంగా. మీకు కోపం వచ్చినప్పుడు మీరు 1 నుంచి 10 వరకు. హలో కోసాని గారు. సార్, ఈ యాంకరింగ్ పెద్ద ఫ్యాన్ అండి. చాలా థ్యాంక్స్ అండి. సార్, డాక్టర్ గారు చెప్తున్నారు కదా సార్, ఆయన చెప్పనివ్వండి ప్లీజ్. ఓకే కానివ్వండి. ఒకసారి నేను మా ఇంట్లో సార్, మీరు ఆట స్టూడియోలో. కరెక్టే. ఓకే, అదేనమ్మా. ఒకటి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే 1 నుంచి. హలో సార్, మీకు నా ప్రాబ్లం అర్థమవటం లేదు. నాకు ఎక్కువగా కోపం వస్తుంది, అందరి మీద అరిచేస్తుంటాను. దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? అదేనా చెప్పండి. దీన్ని మెడికల్ ఫీల్డ్లో ఎమోషనల్ సోషల్ ఫ్యాంటసీ అంటారు. ఈ అందరిలో ఉండే చిన్న పెద్ద లోపము. దీన్ని అరికట్టడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయమ్మా. సార్, ఒక్క నిమిషం సార్, బెల్ రింగ్ అవుతుంది. ఐ థింక్ మా ఆవిడ వచ్చింది అనుకుంటానండి. ఒక్క నిమిషం అండి. ఏదో ఎమర్జెన్సీ అనుకుంటా. వెళ్ళండి కోసాని గారు.
మ్యామ్ నాకు అసలుకే మ్యామ్ ఏంటి సార్ అవి బఠానీలా బీపీ టాబ్లెట్ అయ్యో, మీకు కూడా నా బీపీ. ఏ అలాంటి చెత్త షోకి వస్తే అవసరం వస్తుంది ఎవరు పెట్టుకొని అడిగి తిరుగుతుంటా అవునా? హలో. భూసాని గారు, ఏమైందండి? మీ ఆవిడ తిరిగొచ్చారా? లేదండి, ఎవడో సేల్స్ మ్యాన్ అండి, ఉదయం నుంచి బెల్లు కొట్టి చంపేస్తున్నాడు. ఏదో ఇప్పుడు ఒక పెద్ద బోర్డు పెట్టా ఇక్కడ, డు నాట్ డిస్టర్బ్ మీ అని. వాట్ అండ్ ఐడియా సార్. ఐ లవ్ యూ రాజా. బాబు పోసాని ఈ నవ్వు నీవు ఆపి విషయానికి రా ముందు. ఏంటి మళ్ళీ ఏదో ప్రాబ్లం ముందే వచ్చాక షోకి నాకేం పర్లేదా ఇంకా? మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉంటుంది. వస్తారు డాక్టర్ గారు. బఠానీ ఏం చేస్తున్నారు? చిన్న డౌట్ డాక్టర్ గారు, ఏంటడా ఈ మధ్య మందు తాగుతున్నప్పుడు ఆ. చేతులు ఇలా వణుకుతున్నాయి, గ్లాస్ పట్టుకుంటే ఇలా మొత్తం కింద పడిపోతుంది. ఏమైందంటారు? ఏ చూపి ఛాన్సే లేదండి. ఏ మా ఇంట్లో షుగర్ తినరు, ఓన్లీ బెల్లం మాత్రమే. బెల్లం తింటే షుగర్ రాదా? కర్మ కర్మ కర్మకాలం షోకి వచ్చారా బాబు? హలో. కోసాని గారు, ఈసారి ఏమైందండి? అబ్బా వీడు చంపేస్తున్నాడు బాబు, బెల్లు కొట్టి కొట్టి చంపేస్తున్నాడు నన్ను. ఇప్పుడే బోర్డు పెట్టాను కదండి, డు నాట్ డిస్టర్బ్ అని. అయినా వాడికి అర్థమవుతలేదు, నాతోనే తమాషా అంటున్నాడు. ఇప్పుడు నాకు టెంపర్ ఎవరిని ఏం చేస్తానో నాకేం తెలియదు. డాక్టర్ గారు, నేనే చెప్తున్నా. అమ్మా పోసాని ఏయ్, అర్థమైందా లేదా? ఈ కోపం వచ్చినప్పుడు బాబు ఇక్కడ బెల్లు కొట్టి చంపేస్తున్నారు, నాకు టెంపర్ లేస్తుంది. వినపడిందా? వినపడింది వినపడింది వాడు అరవై మెంటల్ గారికి లైఫ్ కట్ చేసుకోవడం డాక్టర్ గారు, కోసాని గారు, ఈపీ గారు ఈ షర్ట్ అదిరింది సార్. చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్ యూ. మీరు నాతో ఎంతో కూల్గా మాట్లాడుతున్నారు. డాక్టర్ గారితో కూడా అలానే మాట్లాడండి. అలాగే సార్. ఒకసారి డాక్టర్కి ఇవ్వండి. డాక్టర్ గారు, అమ్మా పోసాని అయితే అండి, కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 వరకు లెక్క పెడుతూ ఉండాలన్నమాట. అర్థమవుతుందా చెప్పింది? అర్థమైంది. నాకు కోపం ఇంకా వస్తుందండి. దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా చెప్పండి. చెప్తుంది అదే కదా. దీని మెడికల్ ఫీల్డ్ అంటారు. దీన్ని అడగడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం చెప్తానండి. నీకు అర్థమైంది నాయనా? నాకు బీపీ రేజ్ అవుతుంది, నాకు చాలా కోపం వస్తుంది. అందరు మీద అరుస్తున్నారు. దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా చెప్పరా బాబు. అయితే మనిషి అనే వాడికి కోపం రావాలన్నమాట, రాకపోతే వాడు మనిషే కాదన్నమాట. మరి ఇదంతా చెప్పడానికి అడగండి, ఏదో సోది చెప్తావేంటి? నువ్వు అసలు డాక్టర్వేనా? బిబి గారు, సార్ బిబి గారు, సూపర్ సార్. ఈ శక్తి సూపర్ కలిగింది సార్. అలాగే maintain చేయండి సార్. సార్ నాకు యాక్చువల్ ఇంకో కాల్ ఉంది సార్, లైవ్ షో డాక్టర్ సమరం గారితో. మళ్ళీ కలుస్తాను. సీ సార్, బాబాయ్. తప్పకుండా వెళ్ళండి. ఈరోజు మన డాక్టర్ గారు మంచి మంచి సలహాలు ఇచ్చి ప్రోగ్రామ్ సంస్కారంగా ముగించారు. చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ గారు. అయ్యో బీబీ గారు, మీ గుర్తు చేసుకున్నాం. ఏం చేశారు? నేను మీడియా అండి, పబ్లిక్ చూస్తున్నారు. Wow, awesome, man. Awesome. హలో డాక్టర్ నాగేంద్ర గారు, నేనండి. డాక్టర్ శాంతి స్వరూపండి. బాగున్నారా? ఏం లేదు, నాకు ఈ మధ్య విపరీతంగా కోపం వస్తూ ఉంటుంది. నాకు ఏమైనా
అందరూ అరిచేస్తున్నాను కూడా. ఒకటి నుంచి 10 వరకు లెక్క పట్టాలి. అదే చెప్తున్నారండి.